మొన్ననే కదా RC15 కంప్లీట్ చేసుకొని ఒక విధంగా డిజాస్టర్ టాక్ సంపాదించుకున్నప్పటికి కూడా మంచి మెసేజ్ని అయితే అందించారు రామ్ చరణ్. మరి ఇప్పుడు RC16 ఆల్రెడీ సెట్స్లోకి వెళ్ళిపోయింది. మరి ఈ సినిమాకి సంబంధించి ఖచ్చితంగా త్వరలోనే ఈ సినిమా రాబోతుంది, అది కూడా థియేటర్లోకి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసినా తెలుస్తుంది. మరి ఈ సంవత్సరమా నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ఏంటి? సో మొత్తానికైతే బుచ్చిబాబు అంటే శరవేగంతో సినిమాని ముందుకు తీసుకెళ్తున్నాడు. సో ఆయన సినిమా ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి అప్డేట్ల మీద అప్డేట్లు ఇస్తూనే ఉన్నాడు. సో మొత్తానికైతే బుచ్చిబాబు మీద ఇక్కడ రామ్ చరణ్తో చేస్తున్న ఈ సినిమా మీద ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనము గేమ్ చేంజర్ మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్నాం, కాకపోతే అనుకున్న రేంజ్లో హిట్ కాకపోయినప్పటికీ సినిమా బాగున్నప్పటికీ కొంతమంది కావాలని నెగిటివ్ చేశారు తప్ప సినిమాలో అంత బాగలేదు అనే విధంగా ఏం కూడా లేదు. సో మొత్తానికి ఏదైనప్పటికీ సినిమా అయితే డిజాస్టర్ అయిందా లేకపోతే ఫ్లాప్ అయిందా, ఫ్లాప్ చేశారు, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు బుచ్చిబాబు కాంబినేషన్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. సో RC16 మీద అయితే ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే చాలామంది నమ్మకం కూడా పెట్టుకున్నారు బుచ్చిబాబు మీద. ఎందుకంటే ఫస్ట్ సినిమాతోనే ఆయన కొత్తగా వచ్చాడు, అదేవిధంగా హీరో కొత్తోడే, హీరోయిన్ కొత్తనే. సో ఈ విధంగా నేషనల్ అవార్డు కూడా సంపాదించుకున్నాడు ఫస్ట్ సినిమాతోనే. సో సెకండ్ సినిమానే గ్లోబల్ లెవెల్లో ఫేమ్ ఉన్న ఒక వ్యక్తితోనే సినిమా చేస్తున్నాడంటే ఖచ్చితంగా అందరూ కూడా పెద్ద అంచనాలే ఉంటాయి. సో ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఎప్పటి నుంచి సినిమా స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి ఇంకా మంచి మంచి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. సో ఓవరాల్గా ఇప్పుడు మాత్రం ఇంకా సినిమా షూటింగ్ అవుతుందా లేదా ఇదంతా పక్కన పెడితే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిందనే విధంగా ఒక టాక్ అయితే బయటకు వచ్చింది. అక్టోబర్ 16కి అయితే సినిమా రిలీజ్ చేయబోతున్నాము దీపావళి సందర్భంగా అనే విధంగా కొంతమంది అయితే ఇప్పుడు సినిమా వర్గాల్లో ఇది ఒక న్యూస్ బాగా వినిపిస్తుంది. అదే కాకుండా ఈ సినిమాకి సంబంధించి మార్చ్ 27th రామ్ చరణ్ బర్త్డే రోజు ఏదో పెద్దగా అంటే ఫ్యాన్స్ కి ఒక మంచి ఫీస్ట్ లాగా ఇచ్చే రకంగా అయితే బుచ్చిబాబు ఆలోచిస్తున్నట. అండ్ అదే విధంగా ఈ సినిమా అనేది ఆల్రెడీ అంటే రామ్ చరణ్ వచ్చినా రాకపోయినా మిగతా వాళ్ళతో షూట్ ఏదైతే ఉంటుందో అది చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు అనమాట. అందువల్ల ఖచ్చితంగా దీనికి ఎక్కువ సమయం అయితే పట్టదు. ఫ్యాన్స్ ఎవరైతే డిసప్పాయింట్ అయ్యారో వాళ్ళందరికీ ఒక మంచి బూస్టప్ లాగైతే ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నారు. అంటే ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే గేమ్ చేంజర్ తోని మంచి ఓపెనింగ్ ఇద్దాం అనుకున్నారు రామ్ చరణ్. కాకపోతే మనము అనుకోని విధంగా కొంతమేరకు ఆ విధంగా అయింది కాబట్టి ఈ ఇయరే ఖచ్చితంగా ఇంకో సినిమాతోని హిట్ కొట్టాలని బాగా కసితో ఉన్నట్టు తెలుస్తుంది. అందుకోసమనే బుచ్చిబాబు అందుకోసమే వర్క్ చేస్తున్నాడు, రామ్ చరణ్ కూడా అదే కసితోని మాత్రం మంచిగా వర్క్ చేస్తున్నారు. సో మొత్తానికి ఈ సంవత్సరమే అక్టోబర్ 16కి అయితే దీపావళి సందర్భంగా, దీపావళి పండుగ అక్టోబర్ 18కి ఉంది. సో ముందుగా ఇక్కడ మనకు దసరా కూడా అనుకున్నారు, కాకపోతే దీపావళి సందర్భంగా అయితే సినిమాని తీసుకొస్తున్నారు. మొత్తానికి సినిమాని ఏ ఇయర్లో అయితే స్టార్ట్ చేశారో అదే ఇయర్లో కంప్లీట్ చేసి అదే ఇయర్లో ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తామని అయితే వీళ్ళు ఒక మాట అయితే ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా అఫీషియల్గా అయితే చెప్పలేదు. కాకపోతే ఈ సినిమా మీద బుచ్చిబాబు మీద మాత్రం మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా చాలా నమ్మకం పెట్టుకున్నారు. మరి ఈ నమ్మకాన్ని బుచ్చిబాబు నిలబెట్టుకుంటాడా లేదా అని చాలా మంది అయితే ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడని అయితే నమ్మకంగా ఉన్నారు. చూడాలి మరి రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు కాంబినేషన్ ఏ విధంగా వర్కౌట్ అవుతుందో ఏంటో అని.